హలో, వెల్కమ్ టు నాన్నమ్మ వంటకాలు. మీ అందరికీ ఇవాళ ఒక వెరైటీ చాయ్ చేసి చూపిస్తాను. దాల్చిన చెక్క మసాలా వేసి దాల్చిన చెక్క, ఇలాచి, ఒక 2 లవంగాలు వేసుకొని చేస్తా దాల్చిని చాయ్. ఇది షుగర్ వాళ్ళకైతే చాలా మంచిది. టీ పొడి నేనైతే మసాలా టీ పొడి వాడతాను, బ్రూక్ బ్యాండ్ది. షుగరు మన టేస్ట్కి తగ్గట్టు. 4 కప్పుల టీ పెడుతున్నాను నేను. 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. వాటర్ పొయ్యి మీద పెట్టేసుకున్నా. ఇప్పుడండి చూడండి పాలు. ఇప్పుడు అందులో ఫస్ట్ టీ పొడి వేసుకుందాము. నేనైతే ఒక గ్లాసుకు 1 కప్పు టీకి 2 స్పూన్లు వేస్తా. అట్లా 4 కప్పులు కదా, 8 స్పూన్ల టీ పొడి వేసాను. ఇప్పుడు ఇలా దాల్చిన చెక్క, ఇలాచి, ఆ 2 లవంగాలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, అదైతే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం అది. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడన్నా ఒకసారి తాగొచ్చు. ఇట్లా కొంచెం కచ్చపెక్కగా దంచుకొని బరకగా దంచేసుకుంటే మనకు టీ డికాషన్లోకి మంచిగా వస్తుంది. ఆ ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగుంటుంది. నేనైతే దాదాపు మార్నింగ్ అయితే దాల్చిని వేసుకొని చేసుకుంటాను. ఇది షుగర్ వాళ్ళకైతే చాలా మంచిది అంటారండి. చూడండి, 4 కప్పుల టీకి 2 గ్లాసులు మిల్క్ తీసుకున్నాను నేను. 2 గ్లాసులు వేసాను. ఇప్పుడు ఈ పాలు వేసాక ఇప్పుడు షుగర్ కూడా సరిపోని వేసుకోవాలి, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకు. నేనైతే ఆ స్పూన్ చిన్నది కదా, 1 కప్పుకు 2 స్పూన్లు లెక్క వేసేసాను. అట్లా ఇది టేస్ట్గా ఎవరు తాగేదాన్ని బట్టి, స్వీట్నెస్ని బట్టి వేసుకోవచ్చు. ఇది కొంచెం మసిలిన తర్వాత వడగట్టుకోవాలి. ఈ దాల్చిని చాయ్ అంటే చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి. చూసిన స్టీల్ కెటిల్ మా ఇంట్లో ఎప్పుడన్నా ఎవరన్నా ఫ్రెండ్స్ అట్లా ఒక 4-5 వచ్చారంటే నేను అందులోకి వడగడతాను. టీ పెట్టేసి అందులోకి ఫిల్టర్ చేసేస్తాను. ఫిల్టర్ చేసి మూత పెట్టేసుకుంటే మనకు టీ చల్లగవ్వదు, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి అది. చూడండి, ఇట్లా పోసుకోవడం చాలా ఇష్టము. మనకు మంచి స్ట్రాంగ్ టీ ఇట్లా చల్లగా ఉన్నప్పుడు కొంచెం మసాలా టీ తాగితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా చూడండి, చెయ్యండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.